హాయ్ హాయ్ అందరికీ. సండే వచ్చేసింది కదా, మా బావ మా బుడ్డోడు కలిసి చికెన్ తీసుకొని వచ్చేసారు. మా బావ స్వహస్తాలతో తెచ్చాడు కాబట్టి మా మమ్మీని పక్కన ఉంచేసి, మమ్మీ ఈసారికి నా చేతులకి పని చెప్పేశాను. మన స్టైల్ ఎలాగో మీకు తెలిసిందేగా, ఇంకేముంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్ట్ని వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అవి మగ్గక కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం కొంచెంగా చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ కొంచెం ఉడుకుతుంది. అందులోనే ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ని కొద్దిసేపు మనం మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులోనే కొంచెం వాటరు, ధనియాల పొడి, కుడక పొడి, కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూత తీసి చూస్తే మన చికెన్ కర్రీ రెడీ. బాయ్ బాయ్ అందరికీ.